హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని పోపు వేయకుండా ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీతోని కర్రీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ చికెన్ గ్రేవీ అనేది ఇంకా చిక్కగా రావడానికి ఒక స్పెషల్ మసాలా వేస్తానండి. అది చూడండి, లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం: చికెన్ని కడిగి పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల సాల్ట్ వేసుకోండి. 2 స్పూన్ల ఎండు కారం వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో 1 స్పూను పసుపు వేసుకోండి. ఇందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోండి. 1 స్పూను గరం మసాలా వేసుకోండి. ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పెద్ద స్పూన్తోనే, పావుతోనైనా పర్లేదు, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తము ఈ చికెన్కి మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం, ఆయిల్ అంతా పట్టేటట్టుగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 5-10 నిమిషాలు ఇలానే ఉంచండి. ఇప్పుడు ఈ 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఇప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని మొత్తం వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. గ్యాస్ని ఫస్ట్ ఆన్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు గ్యాస్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయండి. అప్పటిదానికి కలుపుకోకుండా ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత ఈ మంచి గ్రేవీతోని చూడండి, అందులో ఉన్న వాటర్తోని చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత చిక్కగా వస్తుందో సూప్ అనేది. ఇలా వచ్చిన తర్వాత కూడా మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత ఇందులో ఈ పౌడర్ అనేది వేసుకోవాలండి. నేను చూపిస్తున్నది ఇదేంటంటే ధనియాలు, బియ్యము 2 కలిపి వేంపుకోవాలి. వేంపిన తర్వాత ఇందులో ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి ఇది వేసుకొని కలుపుకోండి. దీంతో చిక్కగా వస్తుంది ఇంకా గ్రేవీ అనేది. ఇప్పుడు ఇది వేసుకొని కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చికెన్ కర్రీ రెడీ అయినట్టే. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. ఓకేనండి, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్. నచ్చిందో లేదో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.